यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఒక చిన్న సవరణ ఏంటంటే, రోజు చెప్తున్నారు జీవాత్మ స్థానము మూలాధారము అని చెప్తున్నారు. చెప్పొద్దు, ప్రమాణం చెప్పాలి. వేదమంత్ర ప్రమాణం చెప్తే దానికి ప్రాముఖ్యత ఉంటుంటది. వేదమంత్ర ప్రమాణం మనం చెప్పే వరకు మనం చెప్పుడు మాటలు ప్రభావం చూపెట్టవు. అది ఎదుటి వారికి కానీ మనకు కానీ ఏమి ఉపయోగకరంగా ఉండదు. దానికి ప్రమాణం చెప్పాలి. అందుకని ఈ మన ప్రమాణాలు కొద్దిగా కంఠస్థం చేయాలి. కంఠస్థం చేస్తే అవి గుర్తుంటాయి. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, జంగాభ్యాం పద్భ్యాం ధర్మో అస్మి విషిరాజ ప్రతిష్ఠిత. యజుర్వేదము 20వ అధ్యాయము 9వ మంత్రం 2వ చరణంలో చెప్తున్నాడు. 3వ చరణం, జంగాభ్యాం పద్భ్యాం. పద్భ్యాం పాదముల యొక్క తొడల మధ్యలో ధర్మ అనేటువంటి ఈ యొక్క శరీర ధర్మి అయినటువంటి విషిరాజ, విషయవానుడు అంటే ఏ కోరికలతోటైతే, ఏ ఉద్దేశంతోటైతే, ఏ ఆసక్తులతోటైతే ఈ యొక్క జీవాత్మ ఉండడం జరుగుతుందో ఆ యొక్క జీవాత్మ ఈ యొక్క పాద తొంటెముకల మధ్యల స్థానములో ప్రతిష్ఠితమై ఉన్నాడు. ఇది వేదమంత్ర ప్రమాణం. ఇక దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ప్రమాణం, తపః పునాతు పాదయోః. పాదముల మధ్యలో తపస్సు చేస్తున్నాడు. తపస్సు అంటే సహనం, ఓర్పు. ఈ మూలాధారంలో ఉండడము అంటే ఏంటంటే, నేను, నాది, నా ప్రత్యేకత, నా ఇల్లు, నా భార్య, నా భర్త, నా పిల్లలు అనేటువంటి సుడిగుండంలో ఉండడమే మూలాధారం. ఎప్పుడైతే పర ఉపకారం చేయడం జరుగుతుందో, నా యొక్క అభ్యుదయం గురించి, నా యొక్క ఆత్మికోన్నతి గురించి ప్రయాసపడడం స్వాధిష్టానం. ఇక ఈ జన్మ అంటే ఏంటిది, ఈ స్త్రీ జన్మ ఏంటి, పురుష జన్మ ఏంటిది, పశుపక్షులు ఏమిటివి అనేటువంటి విచారణ, ఆలోచన శక్తి మణిపూరం. ఒకరికి ఆశ్రయం ఇవ్వడం, ఇంకొకరిని తనలో ఒదిగించుకోవడం, వారికి ప్రేమ ఆప్యాయతలు కనబరుస్తూ మరియు మన బాధ్యతను పెంచుకోవడం, ఆ రకంగా ఒకరిని మన పట్ల ఆకర్షింప చేసుకోవడం, ఒకరిని ప్రేమించడం, ఒక పశు పక్షి క్రిమి కీటకాలను వాటిని చేరదీయడం, ప్రేమించడం, అటువంటివి. ఒక మొక్కలు పెట్టడం, వాటిని ప్రేమించడం. ఈ రకంగా సహృదయత భావం అనేటువంటిది అనాహత చక్రం. ఎప్పుడైతే శుచి, శుభ్రత, నియమం, ఇప్పుడు ఇందాక బాలాజీ గారు చెప్తున్నారు కదా, ఆరోగ్యం గురించి ఇదంతా ధ్యాస పెట్టడం, ఏది సాత్వికము ఏది అసాత్వికము అనేటువంటిది ఆహార అన్నపానీయాల మీద నియంత్రణ వహించడం, ఇది విశుద్ధి చక్రం. తర్వాత ఆజ్ఞాపించడం అనేటువంటి స్థితిలో ప్రతిదీ ఈ దేహంలో ఉండేటువంటి దేహి ఏ రకంగానైతే కాలికి, ఏలికి, కనురెప్పకు, శ్వాసకు, వినికిడి, కర్ణభేరికి ప్రతిదానికి ఆదేశిస్తుందో, ఆ ఆదేశించేటువంటి శాసకీయ స్వరూపం ఆజ్ఞాచక్రం, పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్.
అదే విధంగా సహస్ర కమలం, దళ కమలం, కమలం ఈ లోపల నుంచి భూమిలోంచి వచ్చేటువంటిది అంచెలంచెలుగా ఎదుగుకుంటూ వచ్చి ఆ మొగ్గను విచ్చుకోజేసి పంకుడులతో విప్పారి పుప్పరేణువులను వెలువడజేసి తన మకరందాన్ని పరిమళాన్ని వెలువడజేయడం ఇది సహస్రార చక్రం, బ్రహ్మకమలం, మస్తిష్కం. అందుకని ఈ మూలాధారంలో ఉన్నాను అని అంటే వేరే మత సంప్రదాయం వారికి, వేరే భావజాలం వారికి అసహ్యం వేస్తుంది. కాబట్టి మూలాధారంలో ఉన్నాను అనేటువంటి భాష కంటే ఈ ప్రమాణం చెప్పాలి. ప్రమాణం చెప్పినప్పుడు ఇంకా కొత్తదనం మునిగారు అనే దాంట్లో కొత్తదనంలో ఏంటంటే ఈ షట్ చక్రాల యొక్క స్వరూపం గురించి చెప్పడం రావాలి. ఈ షట్ చక్రాలు ఒక్కొక్క చక్రంలో ఎక్కడెక్కడ మనం ఉంటే మన ప్రవర్తన ఏ రకంగా జరుగుతుంది, ఏ ప్రవర్తనతోటి మనం గుర్తించబడుతున్నాం, మన వ్యవహారం ఏ రకంగా ఉంది అనేటువంటి దాంట్లో ఈ షట్ చక్రాలు, ఇంద్రియాల యొక్క స్వరూపం ఇవన్నీ చెప్పడం రావాలి. ఇది ఎప్పుడైతే చెప్పడం వస్తుంటుంటుందో అప్పుడు నెమ్మది నెమ్మదిగా ఆవరణాలు తొలగిపోయి అంతరార్థం బోధపడుతుంటుంటది. అప్పుడు సాక్షాత్కారం అభివ్యక్తం అవుతుంటుంటది. నువ్వు నువ్వు అని అంటే వినే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓహో నా గురించి చెప్తున్నారు, నేను ఇంత గొప్పగానట అని వాళ్ళు ఊహించుకుంటారు. వారికి అవకాశం ఆ రకంగా ఊహించుకోవడానికి మనం దారి చూపెట్టిన వాళ్ళం మనమే అవుతున్నాం. కానీ అలా నువ్వు అని అంటే ఇక్కడ ఎదుటి వ్యక్తి మన మాటలు వింటున్నటువంటి వారు నువ్వు కాదు. ఇక్కడ ఈ యొక్క పూర్వాభ్యాసం అనేటువంటిది ఏకాంతంలో కూర్చుండి, ఏకాంతం అంటే ఇంకొకరు లేని స్థానంలో ఏకాంతంగా కూర్చుండి కళ్ళు మూసుకొని ఆధ్యాత్మిక చింతన చేస్తున్నప్పుడు అక్కడ పట్టుబడేటువంటి తత్వం ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారం. నువ్వు అనేటువంటి అక్కడ దేవుడు జీవుడు ఇద్దరే ఉంటున్నారు. అక్కడ ఇక మూడో వ్యక్తికి అవకాశం లేదు. నువ్వు అని అంటే ఇప్పుడు మనం మాట్లాడే వ్యక్తి ఎదురుగా మన ముంగట ఎట్లయితే ఉన్నాడు ఆ ఉపాసనలో కూర్చున్నప్పుడు అక్కడ ఈ దేహములో నుంచి దేహి మాట్లాడుతూ దేహాతీతమైనటువంటి ఆ అణువణువులో ఇమిడి ఉన్నటువంటి పరమాత్మ తత్వమును అభివర్ణించడము నువ్వు అని అంటే. నువ్వు అని చులకనగా చెప్పేసి విడిచిపెడుతున్నారు. నువ్వు అంటే పరమాత్మ, నేనంటే జీవాత్మ. నేను అని అంటే స్త్రీ పురుషులు అంటుంటారు కదా, వాళ్ళు వినే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆవిడ సువర్చలమ్మ గారు చెప్తున్నారు నేనంటే జీవాత్మ నేను జీవాత్మ ఎట్లా అవుతుంటుంది, సువర్చలమ్మ జీవాత్మ ఎట్లా అవుతుంటుంది, మునిగారు పరమాత్మ ఎట్లా అవుతుంది? అట్లా కాదు. ఈ దేహం నాది అనేటువంటి ఈ ఆత్మభావం ఏదైతే ఉందో దానిని జీవాత్మ అంటుంటారు. నాది అని దేహంతో సంబంధం కనబరిచేటువంటిది. ఈ యొక్క నేను నా ప్రత్యేకత అనే ప్రత్యేకతలతో సంబంధం కనబరిచేటువంటిది. ఈ యొక్క భార్యాభర్తల అనుబంధం, పిల్లలతోటి ప్రేమ అనుబంధం, ఈ యొక్క సంపత్తితోటి స్వామిత్వ భావం, ఇదంతా ఏదైతే ఉందో ఈ స్వామిత్వ భావం కానీ, యజమాని తత్వం కానీ, బాధ్యత గలటువంటి తత్వం, ఇదంతా జీవాత్మ తత్వం. ఈ రకంగా చెప్పాలి. జీవాత్మ అనేటువంటిది మూలాధారంలో ఉంటుంటుంది. అంటే నేను మూలాధారంలో ఉంటాను అని అంటే వినేవారికి మంచిగా అనిపించట్లేదు. కాబట్టి దీన్ని సవరించాలి. అక్కడ ప్రమాణం చెప్పాలి. ఎందుకు మూలాధారంలో ఉన్నావు, ఆ మూలాధారంలోకి నువ్వు ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు, అది చెప్పగలగాలి. అది దయానంద సరస్వతి వ్యావహారికంగా చూపిస్తున్నాడు కదా. భూః పునాతు శిరసి భువః పునాతు నేత్రయోః. భూః పునాతు శిరసి అనంటే ఎవరైతే తెలివితేటలు, జ్ఞానము, ఉత్కర్షము, ఉన్నతి, అభ్యుదయము, ఆత్మికోన్నతి అనేటువంటి భావజాలాన్ని ఎవరైతే విడిచిపెట్టారో వాళ్ళు ఈ యొక్క భువః పునాతు నేత్రయో దగ్గరికి వస్తారు. భువ పునాతు నేత్రయో అంటే కనిపించిన స్వరూపమే. దానితోటే ఓహో వీళ్ళు స్త్రీల, వీళ్ళు పురుషుల, ఇవి పశువుల, ఇది పక్షుల అనేటువంటి మూల్యాంకన చేసేటువంటి చూసినటువంటి దగ్గర అంటే బుద్ధి స్థరం నుంచి దిగజారారు కాబట్టి కంటికి కనబడేటువంటి స్థితిలో. ఇక స్వహ పునాత్ కంఠే ఎప్పుడైతే కంటికి కనబడేటువంటి రూపం నుంచి
దిగజారారో అప్పుడు ఈ యొక్క రుచి పచి ఎరగకుండా ఏది దొరికితే అది ఎప్పుడు పడతారు అప్పుడు తినడం. బాలరాజు గారు ఉన్నారు, శ్యామలయ్య గారు ఉన్నారు, వారు ఇప్పుడిప్పుడే ఈ ఆధ్యాత్మికంలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి వారికి చెప్పడం జరిగింది, మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకేంటంటే మనతో ప్రేమగా మాట్లాడేవారు ఇచ్చేటువంటిది అది శుద్ధమైన ఆహారం అని మనకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు దాంట్లో ఏమైనా కల్పిస్తే. అందుకని ఈ యొక్క తినడం అనేటువంటిది ఒక సమయాన్ని నిర్ధారించుకొని భోజనం చేసే సమయంలో, ఇప్పుడు ఏంటంటే దేహానికి మనం ఒక పద్ధతి ప్రకారంగా మనం ఆహారాన్ని అందిస్తే అది ఒక పద్ధతి ప్రకారంగా మలమును తయారు చేసి విసర్జింపజేస్తుంటది. మనం ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తూనే ఉంటుంటే దానికి జఠరాగ్నికి ఒక విశ్రాంతి అనేటువంటిది ఉండాలి కదా, ఎనర్జీ సమకూర్చుకోవడానికి. ఆ మలం అనేటువంటిది ఒకసారి తయారు కావాలి కదా. ఒకసారి మల విసర్జనకు పోతే బాగా అనిపిస్తుంటది, కానీ పదే పదే వస్తున్న పోయిన కొద్ది మళ్ళీ పోవాలనిపించడం దీనికి కారణం ఏంటంటే చిరుతిండ్లతోటి పదే పదే తినడం వల్ల అలా జరుగుతుంది. మన భారతీయ సంస్కృతి లోపల భోజనం చేసేటువంటిది ఏంటంటే ఉదయం భోజనం చేస్తారు, సాయంత్రం భోజనం చేస్తారు. అందుకే 2 సార్లు భోజనం చేస్తారు కాబట్టి 2 సార్లు మల విసర్జన. ఇక దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం 10వ సముల్లాసంలో చెప్తున్నటువంటిది ఏంటంటే మల విసర్జన ఎప్పుడు చేయాలి, ఎటువంటి స్థితిలో చేయాలంటే దుర్వాసన వస్తున్నది అని అంటే అది విసర్జన పదార్థం కాబట్టి విసర్జింపజేయాలి. దుర్వాసన రానంత వరకు మల విసర్జన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దుర్వాసనయే మన దుర్బుద్ధికి పతనానికి కారణం అనేటువంటిది ఈ యొక్క విశుద్ధి చక్రం, శుచి విశుద్ధి, ఏది ఉచితం ఏది అనుచితం అనేటువంటి ఈ వివేక జ్ఞానం కోల్పోయిన తర్వాత ఆత్మీయులు ఇచ్చారు కదా, మళ్ళీ హృదయ స్థానం వరకు వచ్చేసి దుర్వాసన ఎట్లా తెలుస్తుంది ఆచార్యజీ మనకు? ఉండండి ప్రసంగంలో అడుగుతున్నారు ఎట్లా తెలుస్తుంది అని అంటే, నోటి నుంచి వచ్చే దుర్వాసన కానివ్వండి, మూత్రం చేస్తున్నప్పుడు వచ్చే దుర్వాసన కానివ్వండి, అపాన వాయువు వచ్చినప్పుడు దుర్వాసన కానివ్వండి, మల విసర్జన చేస్తున్నప్పుడు దుర్వాసన కానివ్వండి, ఈ దుర్వాసన వాయువు ఈ యొక్క గ్యాస్ రావడానికి కారణం నీటి యొక్క అభావం, నీరు లేకపోవడం వల్ల. అందు గురించి ఆ గ్యాస్ తయారవుతుంటది. మనం నీళ్లు తాగితే ఆ గ్యాస్ అనేటువంటిది తయారు కాదు, అది వెళ్ళిపోతూ ఉంటుంటది. ఇక అది ఎప్పుడైతే నీటి యొక్క అవసరం, శరీరానికి కావలసినంతగా నీటి యొక్క అవసరం మనం పూర్తి చేస్తే అది సకాలంలో విసర్జన అనేది వెళ్ళిపోతుంటది. ఈ యొక్క మలబద్ధకం అనేటువంటిది ఉండదు, కోష్ఠబద్ధత అనేటువంటిది ఉండదు. ఈ అన్ని రోగాలకు మూలం ఈ మలబద్ధకం. అందుకని ఈ పొట్ట శుద్ధి అనేటువంటిది తప్పనిసరిగా. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటుంటారు, మూత్రం రంగు మారుతుంది, వాసన వస్తుంది అనేటువంటిది. వాసన వస్తున్నది, రంగు మారుతున్నది అని అంటే రంగు మారడానికి ఒకటేమో ఆ మందుల యొక్క ప్రభావం ఒకటి, ఇంకొకటి మన శరీరానికి నీరు సరిపోకపోవడం వల్ల ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. మూత్రానికి పోవాల్సి వస్తుందని చెప్పి నీళ్ళు తాగకుండా చాలా మంది ఉంటున్నారు. అదే ఆ రహస్యం ఏంటంటే పొద్దున లేవగానే నిమ్మకాయ 2 నిమ్మకాయలు పిండుకొని దాంట్లో వేడి నీళ్ళలో పిండుకొని తాగాలి. ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిసారి తాగుతుంటే అప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా పోయేటందుకు పులుపు, మరీ ఎక్కువ పులుపు కాకుండా దాంట్లో తేనె కలుపుకోవడం కానివ్వండి. వేడి నీళ్ళలో తేనె కలుపుకొని తాగితేనేమో సన్నబడతారు, చన్నీళ్ళలో తేనె కలుపుకొని తాగితేనేమో లవ్ అవుతారు. ఇది సూత్రం పాటించండి. ఈ నీళ్లు ఎక్కువగా తాగాలి. పొద్దున్నే తాగేసి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మనం మూత్ర విసర్జన చేయడం. అందుకే ఆయుర్వేదం ప్రకారం మరియు ఈ యొక్క ఆధ్యాత్మికం యోగాసన ప్రాణాయామంలో యొక్క సారాంశం ఏంటంటే, మనము నీళ్లు తాగి
మల విసర్జన వచ్చిన తర్వాత ఆసనాలు గనక ఆసనాలు చేస్తున్నప్పుడు శరీరం అంతా అతలాకుతలమైపోయి నరాలని గుంజి సాగదీసినట్టు అవుతుంటది కాబట్టి శరీరం వేడెక్కుతుంటది కాబట్టి మూత్ర విసర్జన అనేటువంటిది పదే పదే వస్తుంటుంటది. ఈ నీళ్లు ఎంతవరకు తాగాలి అంటే పెదవులు తడి ఆరిపోకుండా ఉండాలి. ఇది శరీరం యొక్క నియమం. పెదవులు తడి ఆరిపోతున్నాయి అని అంటే నీరు అవసరము అనేటువంటిది అభిప్రాయం. అది బండ గుర్తుగా గుర్తుంచుకోవాలి. అందుకని ఎక్కువ తాగితే మరి నియమం ఉన్నది కాబట్టి గంటకు నీళ్లు తాగాలని చెప్పేసి ఆ నియమాన్ని పాటిస్తే మాత్రం రోగులైపోతుంటారు. నీళ్లు ఎక్కువ తాగకూడదు. ఈ శరీరానికి ఎంతైతే జల సాంద్రత అవసరమో అంతవరకు తాగొచ్చు. ఎక్కువ తాగితే జలోదరం అని అంటే ఏమైతే అంటే మలము సరిగా తయారు కాదు, తిన్నది వంట పట్టదు. ఇక ఎప్పుడు పడితే అప్పుడు ఈ యొక్క విసర్జనకు పోవడం జరుగుతుంటది. తిన్నదంతా బయటకు వెళ్ళిపోతుంటది. ఇక పొట్ట బయటకు వస్తుంటది. పొట్ట ఇట్లా వేలాడుతున్నట్టుగా అనిపిస్తుంటది జలోదరంగా ఉంటే. ఇక దాని తర్వాత ఇక ఈ ప్రేమ ఆప్యాయతలు ఒక మొక్కను నాటడానికి ప్రయత్నించడం, ఒక పూజ చేయడానికి ప్రయత్నం చేయడం, నలుగురిని పిలిచి భోజనం పెట్టడానికి ప్రయత్నం చేయడం, ఇంకొకరికి సహకరించడానికి ప్రయత్నం చేయడం, ఒక పశువుని పెంచుకోవడానికి, ఒక పక్షిని పెంచుకోవడానికి, వాటిని కాపాడడానికి ప్రయత్నం చేసేటువంటి ఈ సహృదయత భావం, ఈ ప్రేమ భావం, ఆశ్రయం ఇచ్చే భావం, ఇదంతా హృదయ చక్రంలో ఉండేటువంటి లక్షణాలు. ఇంకా ఎవరైతే జన్మల గురించి ఆలోచించడం, ఈ యొక్క సంతానాన్ని ఇప్పుడు ఒక చెట్టు మొక్కను ఇంకొక చెట్టు కొమ్మతోటి అంటుపెట్టి అంటు చెట్లను తయారు చేయడం, ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి కానీ, ఈ విత్తనాలలో మార్పు కానీ, ఇంకా ఈ యొక్క పశువులు పక్షులు ఈ రకంగా మంచి సంతానం కావాలని కానీ ఈ రకంగా ప్రయత్నం చేసేదంతా ఇది మణిపూరకం జన్మ గురించి. ఇక స్వాధిష్టానం, స్వస్యచ అధిష్టానం, స్వాధిష్టానం, నేను, నా ప్రత్యేకత, నాకు ఇంకొకరు తోడు కావాలి, నా వంశం నిలవాలి, నేను ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేకత సంతరించుకోవాలి అనేటువంటి దాని గురించి ఒకరికి ఇంకొక రూపం దాల్పింపజేయడం, జన్మింపజేయడం, వివాహం చేసుకోవడం, జన్మింపజేయడం, ఇదంతా ఈ స్వాధిష్టానంలో ఉన్నటువంటిది. మూలాధారం, ఏది అర్థం కాకుండా ప్రతిదీ నా భార్య, నా పిల్లలు, నా సంపత్తి, ఇది నాది 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 అని ప్రతిదాని మీద హక్కును కనబరుచుకుంటూ మిక్కిలిగా ఎక్కువగా ఈ యొక్క అనుబంధాలను ఏర్పరచుకునేటువంటిది ప్రతిదీ నాది నాది నాది, నాకు కావాలి, ఇది ఇక్కడ నేను, అక్కడ నేను, ఇది నాది, అది నాది, వీళ్ళు నా వాళ్ళు, నా వాళ్ళు అనేటువంటి ఈ స్వరూపం అంతా మూలాధారం. అందుకని ఈ ఎక్కడము దిగడం దయానంద సరస్సు చూపిస్తున్నాడు. ఒక్క సందేహం ఇక్కడ, ఒక్క నిమిషం. అభ్యుదయం గురించి కింది నుంచి పైకి పోయేటువంటి స్థితి చూపిస్తున్నాడు దయానంద సరస్వతి. ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం విశ్వబలం, ఓం కరతల కర పృష్ఠే, ఇలా పైకి ఎక్కడం చూపిస్తున్నాడు. పైకి ఎక్కడి వరకు ఎక్కాలి అని అంటే ఈ భూహు పునాత శిరసి ఖం బ్రహ్మ పునాత సర్వత్ర, ఓం సత్యం ప్రాణాయామ మంత్రాలతోటి ఎక్కడము దిగజారేటువంటి తత్వాన్ని చూపిస్తున్నాడు, మరియు అభ్యున్నతి సాధించుకునేటువంటి స్థితిని చూపిస్తున్నాడు. ఈ రకంగా ఈ ఇంద్రియాలను నియంత్రించుకోవడం, ఇంద్రియాలను వశీకరించుకోవడం, మనల్ని మనం నియంత్రణలో ఉంచుకోవడం అనేటువంటి ఈ రహస్యం చెప్పడం రావాలి. ఇది పట్టుబడాలి. ఇదంతా నేనంటే ఆత్మను, నువ్వంటే పరమాత్మ, ఇది కనబడుతుంది ప్రకృతి అని ఇట్లా ఒకటి రెండు మాటలు కొట్టిపడేయడం కాదు. ఆ మాటలు ప్రకృతి అంటే ఏంటి విప్పడం రావాలి, ఆత్మ అంటే ఏంటిది విప్పడం రావాలి, పరమాత్మ అంటే ఏంటిది చెప్పడం రావాలి, విప్పుకుంటూ చెప్పడం రావాలి, ప్రమాణపూర్వకంగా ఉండాలి. మనం చెప్పేటువంటిది ఎదుటి వారికి ఇది ఎలా అయితే ఉంటది, ఇది కాదు అని సందేహం కలగకుండా చెప్పగలిగిన నాడు అప్పుడు మనం చేసేటువంటి ఈ సాధన సఫలీభూతం అవుతుంటది. ఇప్పుడు చెప్పండి ముని గారు.
ఓ మధ్యారి అండి. ఈ షట్చక్ర సాధన అనేది ఒక్కొక్క చక్రం గురించి వివరంగా తెలుసుకోవాలంటే బయట పరిజ్ఞానం లేదు కదా. అదే అప్పుడు ఎట్లా సామాన్య జనానికి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు దాని గురించే ఇప్పుడు ఇవాళ శ్రీనివాస్ గారు, అగ్నిహోత్రి గారు వచ్చారు. వారు చెప్పేది అదే. ఇదంతా మనము ఈ ఆన్లైన్ లో కూర్చుని మాట్లాడుకోవడము గొప్పదనం కాదు. మనం ఎదురెదురుగా సాధనా బలంగా ఏకాంతంలో కూర్చుండి మనము దాన్ని సాక్షాత్కారం చేసుకోవాలి. పరమాత్మ సాక్షాత్కారం ఇదంతా చెప్పుడు. ఈ వ్యవహారం, భార్యాభర్త, ఈ అనుబంధాలు, పిల్లలు, ఇదంతా ఒకటి. ఇదంతా కాలక్షేపం జరుగుతుంటారు, మామూలు వ్యవహారంలో తెలుస్తుంది. కానీ ఏ లక్షణాలను పరమాత్మ అంటుంటారు, ఏ లక్షణాలను జీవాత్మ అంటుంటారు, ఆ యొక్క మూలతత్వాన్ని పట్టుకోవాలి. దాని గురించి మనం సాధన చేద్దాం, కలిసి చేపిద్దాం అనేటువంటి దాంట్లో ఉన్నారు వారు. ఇప్పుడు మరి చాలా సంతోషం. శ్రీనివాస్ గారు, మీరు ఇక వేరే నిర్విరామంగా ధారాప్రవాహంగా చెప్పడము పక్కన పెట్టేసి, మీరు ప్రాణ విద్య ఏదైతే అంటున్నారో, ఏదైతే అథర్వవేద ప్రమాణపూర్వకంగా మీరు గురువు దగ్గర నేర్చుకున్నారో, దాన్ని ప్రారంభిస్తే నెమ్మది నెమ్మదిగా ఆ విధంగా మనం ముందుకు పోతే బాగుంటుందని అభిప్రాయం. చెప్పగలరా? ఓం నమస్తే అండి. ఆచార్యజీకి నమస్తే, అందరికీ నమస్తే అండి. తప్పకుండా అండి. అంటే నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావన పెడతాను, తప్పకుండా చెప్తాను. వాయువు ప్రాణము కలసిన నాద రూపమునకు అఖండ బ్రహ్మాండముననున్న ప్రణవనాదమునకు అసీమ. శ్రీనివాస్ గారు, నేను మైక్ బంద్ చేశాను. ఎందుకంటే కెమెరా ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో వినే వాళ్ళకు కూడా సంతోషం కలుగుతుంది కదా, వాళ్ళు కూడా మీరు చెప్పింది వింటారు. కాబట్టి కెమెరా ఓపెన్. ఒక్క నిమిషం. మీట్లో ఉన్నారు ఆచార్య. సక్రియంగా ముందుకు పోవాలి. మనము యథార్థ సత్యమునే తెలుసుకోవాలి. ఈ యొక్క మాటల కాలక్షేపం అనేది కాదు. సరే, బాలరాజు కూడా అంటుంటారు, ఇది థియోరీ అయితే బాగా ఇస్తున్నారు స్వామి, మరి ప్రాక్టికల్ ఎప్పుడు చేపిస్తారంట. ఇది ప్రాక్టికల్ కే రూపకల్పన. ఇక్కడ మనం దూరంగా ఉండి ఎవరింట్లో వారిని ముఖాలు మాత్రమే చూసుకుంటున్నాం. అక్కడ ఏం చేస్తుంటాం అంటే, అక్కడ మనం అంతా ఒక దగ్గరే ఉన్నా కళ్ళు మూసుకొని ఎవరి స్థితిలో వారు ఉంటాం. అది అక్కడ జరిగేది. అందుకని మరి సాధన రూపంలో ముందుకెళ్ళాలి ఆచార్య. ఇప్పుడు శ్రీనివాస్ గారి యొక్క అభిప్రాయం ఏంటంటే, ఈ వారం రోజుల్లో మరి ట్రస్ట్ వాళ్ళు వస్తున్నారు, కూర్చుంటారు అని, అది శుద్ధి చేయమని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు వారాచారి భారీ మాటల్లోనే వినండి. ఓం నమస్తే అండి, అందరికీ నమస్తే. నమస్తే అండి, అందరికీ నమస్తే అండి. ఇది ఒక పుస్తకము, జ్ఞాన దీపిక అని 2004లో గద్వాల్లోనే ప్రింట్ అయిందండి. దాంట్లో గురుగారు చెప్పినది, వాయువు ప్రాణము కలిసి నిరాకారుడై తేజ ప్రకాశ ప్రభములో వెలిగియున్న పవిత్ర బ్రహ్మతేజమా, అఖండ బ్రహ్మాండమున నిండియున్న ప్రణవనాదమా, జ్ఞాన ప్రసారమా, సర్వశక్తి బలమా, నిశ్చల బ్రహ్మదేవా, నీకివే కోటి కోటి ప్రణామములు. అంటే ఇక్కడ వారు ప్రతిపాదించిన విషయం ఏంటంటే, మూలాధారంలో ప్రాణం ఉన్నది. పరమాత్ముడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అథర్వణ వేదంలోని ప్రాణ సూక్తం ప్రకారం ప్రాణో విరాట్, ప్రాణో దృష్టి, ప్రాణస్య సూర్యచంద్రమా, ప్రాణమాహు ప్రజాపతే. దీన్ని ఆధారంగా తీసుకొని సమస్త బ్రహ్మాండంలో నిరాకారుడై సర్వత్రా వ్యాపించున్న, సర్వ గ్రహ సంచలనం చేస్తున్న పరమపిత పరమాత్ముడు అంతటా వ్యాపించి ఉన్నాడు, నిరాకారంగా, ప్రాణరూపకంగా. అదేవిధంగా మానవ శరీరం నడుస్తూ ఉందంటే దీనికి ఆధారం ప్రాణమే ఉన్నదని వారి ప్రతిపాదన. ఆ ప్రాణము మూలాధారంలో ఉన్నది. మూలాధారంలో ఉన్న ప్రాణమును ఏ రకంగా ఉద్దీపనం చేసుకుంటే ఏ రకంగా జరుగుతుంది అనేది చాలా విషయాలు ఆయన తన అనుభవపూర్వకంగా రాసిన గ్రంథాలని నా దగ్గర ఉన్నాయి.
నేను నిదానంగా అది ఒక్కొక్కటి ప్రతిపాదన చేస్తాను. అంటే మూలాధారంలో ప్రాణము ఉద్దీపనమై స్వాదిష్టానము మణిపుర అనాహత విశుద్ధ జీవన ఆజ్ఞ సహస్రాల వరకు ఉద్దీపనమైనప్పుడు ఏ రకంగా శరీరంలో మార్పులు జరుగుతాయి, తర్వాత తద్వారా మన ఆలోచనలో ఏ రకంగా మార్పులు జరుగుతాయి అనే విషయాల్ని చాలా కూలంకషంగా వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. ప్రాణం ఏదైతే ఉందో అది మూలాధారంలో ఉన్నది. ఆ ప్రాణమే సర్వ దుఃఖ నివారకం. అంటే మనకు వేదంలో ఉపనిషత్తులు చెప్పిన విషయాలు ఏమైతే ఉన్నాయో, పరమాత్ముడు తర్వాత జీవాత్మ ఈ రెండు శరీరంలో ఉన్నాయి కదా. పరమాత్ముడు ఉన్నాడు, జీవాత్మ ఉన్నది. అయితే పరమాత్ముడు ఏ రకంగా ఉన్నాడనే విషయం, పరమాత్ముడు సర్వ దుఃఖ నివారకుడు అనే విషయాన్ని వారు ప్రతిపాదించడం జరిగింది. శుద్ధ సాత్వికాహారము తర్వాత ఉపాసన ధ్యాన యోగం ఈ రెండింటి ద్వారా, అంటే కేవలం మానవ శరీరం శుద్ధ సాత్వికాహారం కోసం సృష్టించబడింది. శుద్ధ సాత్విక ఆహారాన్ని ఏ రకంగా వండుకోవాలి, కూరగాయలు ఎక్కువ మోతాదులు ఏ రకంగా తీసుకోవాలి, శుద్ధ సాత్వికాహారం తీసుకున్న తర్వాత శరీరంలో కలిగే మార్పులు ఏంటి, తర్వాత ప్రణవోపాసన డైరెక్ట్ గా నాదోపాసననే, ఇంకా మళ్ళీ ఇంకొక వేరే విషయం లేదు ఇక్కడ. సాధనలో ముందుకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు, సాధననే మార్గంగా ఉంచుకోవాలని ఉన్న వాళ్ళకు, అంటే ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించుకొని ఉదయం సాయంకాలం మనకు వీలైనప్పుడు శుద్ధ సాత్వికారం తీసుకున్న శరీరంలో ఉన్నటువంటి వ్యక్తులకు శరీరం శాంతిగా ఉంటుందనేది వారి ప్రతిపాదన. శాంతిగా ఉన్నప్పుడు ప్రతిరోజు కొంత సమయాన్ని నాదోపాసనకు కేటాయించినట్లయితే, ప్రాణాయామం ఫస్ట్ ఓంకార ఉపాసన ఉంటుంది దీంట్లో. ఓంకార ఉపాసనం తర్వాత గాయత్రి మంత్రం, దాని భావార్థం, మళ్ళీ తిరిగి ఓంకార ఉపాసన, అది చిన్న ఒక ప్రార్థన, వైదిక ప్రార్థన లాగా చేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు ప్రాణాయామం చేసిన తర్వాత నాదోపాసనని ఏ రకంగా చేసుకోవాలనేది ఇప్పుడు మీరు అన్నట్లు షట్చక్రం ఏదైతే ఉన్నాయో, అంటే అష్టాచక్ర నవద్వారేపుర అయోధ్య అని వేదంలో 8 చక్రం అని చెప్పడం జరిగింది. ఈ 8 చక్రాలను ఏ రకంగా అంటే మన మనస్సుని మూలాధారం నుంచి తర్వాత స్వాదిష్టానము మణిపుర అనాహత విశుద్ధ అంటే ఈ రకంగా కంప్లీట్ గా కింద నుంచి పైన వరకు తీసుకొని పోవచ్చు. అంటే వారి ఒక్కొక్క యొక్క మానసిక స్థితిని బట్టి తర్వాత ఆచరణను బట్టి మనం చేసుకోవచ్చు. మూలాధారంలో మనస్సు తీసుకుపోయి అక్కడ నుంచి నాదోపాసన కింది నుంచి ఆరోహణ అవరోహణ క్రమంలో చేసుకున్నట్లయితే నిదానంగా ప్రాణం ఉద్దీపనం అవుతుంది అనేది వారి ప్రతిపాదన. కాబట్టి ఏదైతే ప్రణవోపాసన అంటే యోగ చిత్తవృత్తి నిరోధ తస్యవాచక ప్రణవ తపా స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాని క్రియాయోగ, ఏదైతే పతంజలి మహర్షి ప్రతిపాదించిన విషయాలనే వారు ప్రతిపాదించడం జరిగింది. ఎప్పుడైతే నాలుక అగ్రభాగంలో ఓం జపం అనేది మనం చేయడానికి ప్రాక్టీస్ చేసుకుంటామో, అది నిదానంగా మనకు అంతర్గతంగా ఏకాగ్రతతోటి సాధన చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్ గా మన శరీరంలో అనేది ఏకాగ్రత కలగడం జరుగుతుంది. ఆ చిత్త వృత్తి నిరోధన కూడా జరగడం జరుగుతుంది. అది కొంత సాధన మార్గంలో మనం అందరం ముందుకు పోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈ విషయాన్ని ఇంకా మిగతా విషయాలు మీరు మాట్లాడాల్సిందిగా కూర్చున్నా. ఇది సాధనా మార్గం. సాధనా మార్గంలో అంటే ఇంకా డైరెక్ట్ మనం కూర్చున్నప్పుడు, ఆశ్రమంలో కూర్చున్నప్పుడు కొన్ని విషయాలు మనం చర్చించుకోవచ్చండి. అది మనకు ఉపకారం అవుతుంది. ఓం నమస్తే, అందరికీ నమస్తే. ఓం ధన్యవాదములండి. శ్రీనివాస్ గారికి, అగ్నిహోత్రి గారికి ధన్యవాదములు. చక్కగా ప్రాణమిక విశిష్టత, ఈ ప్రాణమిక విశిష్టతను గమనించేది ఎవరు? ఆ చేతనతత్వం ఆత్మ. తర్వాత ఇంకొక విషయం మీరు అన్నారు, ఇప్పుడు ప్రాణము మూలాధారంలో ఉంది అని. కానీ పతంజలి ఋషి ఏమంటున్నాడు? ప్రాణం అనేటువంటి విశిష్టమైనటువంటి ఈ శరీరం నడిపేటువంటి ప్రాణము హృదయస్థానము, నాసికారంధ్రం నుంచి హృదయస్థానం వరకే దాని యొక్క క్రియ అని 5 ప్రాణాల గురించి చెప్తూ మొదటి ముఖ్య ప్రాణము హృదయస్థానంలో ఉంటుందని చెప్పారు. మరి మీరేమో మూలాధారం అన్నారు. టోటల్ గా ప్రాణమే 10 రకాలుగా, ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, నాగము, కూరము, కురికలము, ధనుంజయ దత్తం అని 10 ప్రాణాలు ఉంటాయి. యాక్చువల్ గా మొత్తం ప్రాణము 10 ప్రాణాలుగా విభజించబడి శరీరం అంతా వ్యాపించి ఉన్నది కాబట్టి మనం జీవిస్తున్నాము. అయితే ప్రాణం ఏదైతే ఉందో అది అధోముఖంగా ఉన్నది. అంటే మనం కూర్చున్నప్పుడు ఏదైతే ఉందో, మనం కూర్చున్నప్పుడు వేడి అంతా కిందికి వెళ్ళిపోతుంది కదండి. దాని ప్రభావం ఎక్కువ మోతాదులో కింది వైపు వెళ్ళిపోతుంది. దాన్ని ఊర్ధ్వముఖంగా చేసుకున్నట్లయితేనే శరీరంలో కూడా రోగ నిరోధక శక్తి పెరగడం సాధ్యమవుతుంది. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి పెరిగినప్పుడు తద్వారా
ఆత్మ ఉద్ధరణ కలగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మూలాధారంలో మనం కూర్చున్నప్పుడు, బస్సులో ప్రయాణం చేసినప్పుడు కానీ ఎక్కడ ప్రయాణం చేసినప్పుడు వేడి అంతా అధోముఖంగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం నాలుగు అగ్రభాగంలో ఓంకారం జపం చేస్తామో అది అధోముఖమైనటువంటి ప్రాణము ఊర్ధ్వముఖం అవుతుందండి. అది మనం ప్రాక్టీస్ గా మనం గమనించుకోవచ్చు. అంటే కేవలం ఒక మూలాధారంలోనే ఉంటది ప్రాణం అనే విషయం కాదు, అంతటా ఉంటది. కానీ దాని యొక్క ప్రభావము, శక్తి అయితే మనము రెండు రకాలుగా చెప్తారు గురుగారు. ఒకటి నాదము అంతటా వ్యాపించింది, ప్రాపంచిక నాదంతో శక్తి వ్యయము, పరమాత్మ నాదంతో శక్తి సంచయం. ఎప్పుడైతే నాదోపాసన మనకు నాలుగు అగ్రభాగంలో స్టార్ట్ అవుతుందో అది మనం బహిరంగంగా చేసుకుంటాము, తర్వాత అంతరంగంగా చేసుకుంటాము, తర్వాత సూక్ష్మంగా చేసుకున్నప్పుడు అధోముఖంలో ఉన్నటువంటి వేడి ఊర్ధ్వముఖం అవుతుందండి. ఊర్ధ్వముఖంగా అయినప్పుడు ఏమైతుందంటే శరీరంలో ఉన్న మల అంతర్వయంలో ఉన్న మలం ఏదైతే ఉందో అంత బ్యాడ్ బ్యాక్టీరియా, అంటే బయటికి వెళ్ళవలసిన పదార్థాలు, అన్వాంటెడ్ మెటీరియల్స్ ఏమవుతాయో అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి నవద్వారముల ద్వారా. ఇది ఒక సైన్స్. అప్పుడు ఈ అధోముఖంలో ఉండే వేడి అనేది, ఆ వేడి అనేది ప్రాణమే వేడి, అది ఊర్ధ్వముఖం అవుతుంది అనమాట. ఊర్ధ్వముఖం అవుతున్నప్పుడు శరీరంలో అంతర్వయంలో ఉన్నటువంటి ఏదైతే మలినాలని తొలగించబడి తర్వాత కావాల్సినటువంటి శక్తి శరీరానికి అందించడం, రోగ నిరోధంగా దుఃఖ నివారణ కావడం, తర్వాత ఆనందం, దాని తర్వాత చివరికి ఆనందం పొందడం అనేది జరుగుతుంది అనేది చాలా ప్రాక్టికల్ గా ఉండండి విషయాలు ఉన్నాయి. ఓకే అండి, అగ్నిహోత్రి గారు చాలా చక్కగా చెప్పారు. అది మనము క్రియాయోగం లోపల మనము ఆ విధంగా సాధన చేస్తే ఫలితాన్ని మనం పొందవచ్చును. తద్వారా ఆత్మోన్నతి, మీరు ప్రాణోన్నతి అని చెప్పి ఎంతసేపు ప్రాణం గురించి మాట్లాడుతున్నాడు. ప్రాణం అవసరం ఎవరికి? పరమాత్మకు అవసరం లేదు. పరమాత్మకు అవసరం లేదు. పరమాత్మ నేను ఉత్పన్నం కావాలా, నేను ఉద్దీపనం కావాలా అనేటువంటిది రహస్యం ఆచార్య గారు చెప్తున్నారు. మీరు చెప్పేది ప్రారంభ దశల నుంచి ఉన్నతి పొందడం కొరకు. ఓకే, చాలా సంతోషం అండి. దీన్ని ప్రయత్నం చేసి మనం సాధన చేసి సాధిద్దాం. ధన్యవాదాలు. ఇక్కడ ఎవరైనా ఏదైనా విషయం చెప్పడానికి వచ్చినా, ఇంకా ఎవరైనా చెప్పినా దానిని సాగదీయదు. చాలా మందికి విలువైనటువంటి సమయం, మనకు సమయం విలువ తెలియకపోవచ్చు. సాగదీయకుండా అగ్నిహోత్రి గారు మీరు చదివారు. ఇక్కడ పుస్తకం చదవడం కాదు, మనం మీరు చెప్పేది ఏదైతే ఉందో ప్రయోగాత్మకంగా, ఇంగ్లీష్ లో ప్రాక్టికల్ అంటారు కదా, ఆ అనుభవోపేతంగా అది ముందుకు పోవాలి. అది ముందుకు పోయి మనం ఉన్నతి సాధించాలి అని అంటే ఆ గురువు గారు అంటే అందరికి తెలియజేస్తున్నాం ఏంటంటే, ఈ యొక్క శ్రీ పతంజలి యోగాశ్రమ తపోవనాన్ని స్థాపించినటువంటి సంస్థాపకులు శ్రీ యోగానంద స్వామీజీ గారు. వారు రాసినటువంటి ఈ అభిప్రాయం, వారి పుస్తకాలు అగ్నిహోత్రి గారు ప్రస్తావిస్తున్నారు. చాలా మంచిదే. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క శబ్దాన్ని విప్పడం. ఇప్పుడు మూలాధారంలో ప్రాణం ఉంటదంటే, ఇప్పుడు మీరు ఈ అక్కడ నాకు తెలిసినంత వరకు, మీరు చదివిన దాన్ని బట్టి నాకు తెలిసినంత వరకు గురువు గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ ప్రాణములకే ప్రాణ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని గురించి చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాణం అంటే వాయువు కాదు. ఇంకొకటి మునిగారు హడావిడిలో చెప్పారు, కానీ వారు లోతుగా చెప్తుంటారు. లోతుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి వారు కూడా చెప్తుంటారు ఏంటంటే, ఈ శ్వాస అనేటువంటిది మనము ఈ యొక్క తీసుకుంటున్నప్పుడు నాభి క్రింది ప్రదేశంలోకి వెళుతుంది. ఎవరైనా పడుకున్నప్పుడు చూడండి, నిద్రపోతున్నప్పుడు కనిపిస్తుంటుంటది ఈ యొక్క నాభి కింది ప్రదేశంలో ఈ కదలిక అనేటువంటిది. ఆ కదలిక అక్కడి వరకు ప్రాణం వెళుతుంది. ఊపిరితిత్తుల వరకే కాదు, కింది వరకు కూడా వెళ్తుంది. ఎవరైనా మాట్లాడేటప్పుడు కానీ, పడుకొని నిద్రపోతున్నప్పుడు కానివ్వండి, కదులుతున్నట్టుగా చిన్న పిల్లల నుంచి మొదలుకొని వయోవృద్ధుల వరకు ఎవరికైనా చూడొచ్చు. వారిని కదిలిస్తే ఆ కిందికి నుంచి వచ్చేటువంటి ఆ శ్వాస మళ్ళీ ఛాతిపై. ఇక్కడ ఆచార్య ప్రాణం అంటే ఇక్కడ వారు ఉదరించింది వాయువు ఒకటే కాదు. ప్రాణం అంటే వాయువులో ప్రాణం కలిసి ఉంది. వాయువులో ప్రాణం కలిసిందే ప్రాణం. అదే ఆధారమై ఉంది మానవ శరీరానికి. అది మానవ శరీరంలో ఉంది. దాన్ని శక్తిగా ఏ రకంగా మార్చుకోవడం అనేది ఇక్కడ కాన్సెప్ట్ అండి. అదే అవునండి.
ఇది ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వస్తుందంటే చెప్పేవారు పూర్తిగా చెప్పలేరు. అందుకని పూర్తిగా మధ్యలో రాకుండా ఉంటే మంచిది. ఇది మా ప్రాణం అనేటువంటిది మనుష్య శరీరంలోనే కాదు, పశుపక్షి క్రిమి కీటకాలు అన్ని శ్వాస తీసుకుంటున్నాయి, అన్ని బ్రతుకుతున్నాయి. సాధనాయుక్తంగా మాత్రం కేవలం మనుష్య శరీరానికే ఈ అవకాశం ఉంది. వేరే పశుపక్షి క్రిమి కీటకాల శరీరాల్లో సాధనకు అవకాశం లేదు. ఈ ప్రాణములను గుర్తుపట్టేటువంటిది దయానంద సరస్వతి ఋగ్వేదాది భాష్య భూమికలు చెప్పాడు. అవి ప్రమాణపూర్వకంగా వస్తుంటాయి. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినటువంటిది కూడా చాలా మంచిది, ఆదర్శంగా మనం తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే మనము చెప్పి చదువుకుంటూ పోయి ఆ మాటలతోటి ప్రవచనం చెప్పే కంటే మీరు అన్నటువంటి భాషలోనే దాన్ని ప్రయోగాత్మకంగా చేయాలి అని అంటే ఒక్కొక్క శబ్దాన్ని విప్పితే దాని అంతరంగంలో ఏముంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇవాళ సమయం చాలా అయిపోతుంది కాబట్టి సూటిగా ఏంటంటే నాలుక అగ్రభాగం, నాలుకే లేని వారు ఎక్కడ చేయాలి? మరియు ప్రణవ ఉపాసన. ఇప్పుడు మనం ఎవరైనా గొప్ప వ్యక్తులను కలవాలి అని అన్నప్పుడు ఆ వ్యక్తి, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కానివ్వండి, ద్రౌపది ముర్ము గారు కానివ్వండి, వారితో కలవనంత వరకు వారితో పనిని బట్టి వారి పేరు తీసుకోవడం జరుగుతుంది. వారితో కలవడానికి వెళ్ళి వారి ఎదురుగా కూర్చున్నప్పుడు నరేంద్ర మోదీ గారండి మీరండి అని మనం పేరు పెట్టి పిలవలేం. ద్రౌపది ముర్ము గారండి మీరండి, ఇలాగండి, ఇలా చేయాలండి మాకండి అని వాళ్ళ పేరు పెట్టి మనం అనలేము. ఈ నాద ఉపాసన, ఓంకార ఉపాసన వేరు, ఓంకారేశ్వరునితోటి కలవడం వేరు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికంలో రహస్యం. అందుకని ఈ యొక్క మీరు నేరుగా భగవంతుణ్ణి ఉపాసన చేయడం, భగవంతుని కలుసుకోవడం అని ఏదైతే విషయాన్ని ప్రస్తావించారో ఇదివరకు, ఆ విధంగా ఆ ప్రయోగాత్మకంగా మనం వెళ్ళగలిగితే చాలా సఫలీభూతం అవుతుంటాం. ఈ యొక్క 10-20 మంది కాదు, ఇంకా చాలా మంది వస్తుంటారు, విద్యావంతులందరూ వస్తారు. మనం ప్రయోగాత్మకంగా చేస్తుంటే కేవలం మాటల వరకే ఉంచి పుస్తకాలదే చదువుకుంటూ కూర్చుంటే మాత్రం ఉన్న వాళ్ళు కూడా పోతారు. అది అందుకని దీనిని మనం ప్రయోగాత్మకంగా తీసుకెళ్ళాలి, వ్యావహారికంగా అని. శ్యామలయ్య గారు ఎలా అనిపిస్తుంది? బాలాజీ గారు చెప్పండి. బాగుంది ఆచార్య, రోజు రోజు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి ఇంకా వినాలి, ఇంకా తెలుసుకోవాలనేది ఉంటుంది. బాగానే. ఇంకొకటి ఏంటంటే ఈ ఉపనిషత్తును ఆపొద్దు. ఈ కొద్ది రోజులైతే అయిపోతుంది, దాన్ని ఆ పక్కన పెట్టేసి మనం ఇంకొక విషయాన్ని పట్టుకుంటే వినేవాళ్ళు మనల్ని వేలెత్తి చూపిస్తారు. వీళ్ళకు ఒక విషయం లేదు, ఏం లేదు, ఏది పడితే అదే దాని వెంటనే పోతుంటారు అనేటువంటిది. ఏ ఒక్క విషయాన్ని పట్టుకొని దాన్ని పూర్తి చేసి ఇంకొక వైపు పోతే తెలివిమంతులందరూ దానిని అనుసరిస్తుంటారు. బాలాజీ గారు చెప్పండి. సరే సార్, చేద్దాం సార్. అమ్మా చెప్పండి. ఒక్క నిమిషం. అంటే అగ్నిహోత్రి గారు చెప్పింది చాలా బాగానే చెప్పారు. కానీ నేను గ్రహించానంటే వారు గురువు గారి అనుభవాన్ని మాత్రం చాలా చక్కగా గ్రహించారు అగ్నిహోత్రి గారు. దాన్ని కార్యరూపంలో పెట్టాలనేటటువంటిది ఇప్పుడు వారి సందేశం చాలా బాగానే ఉంది. అది కార్యరూపం అంటే ఒక రకంగా రాదు కదా. ఏదైతే మొదలు అసలు ప్రాణము ఇవన్నీ మళ్ళీ మనము ప్రయోగాత్మకంగా చేసినప్పుడు మాత్రమే అనుభవాన్ని పొందుతాము. ఆ అనుభవమే సరైనది అనేటటువంటిది నా ఉద్దేశం. ధన్యవాదాలు. ముని గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. విశేషంగా నేను, నీవు, ప్రకృతిని ఈ 3 విషయాలు రోజు చెప్పిన ఒకే మాదిరిగా చెప్పకుండా మనము ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలా, ఎట్లా అనే దానికి అడుగులు ముందుకేసాము ఈరోజు మనం. ఏమిటి అంటే నేను ఎక్కడున్నాను, ఎక్కడో అట్టడుగున ఎందుకున్నాను ఆలోచన రావాలి. తర్వాత మెల్లమెల్లగా క్రమేపీ వృద్ధి పొందాలని కోరుకుంటున్నా. ఎక్కడికి వృద్ధి పొందాలి? సహస్రారం వరకు పోవాలి. ఈ 8 చక్రాల విజ్ఞానం. తర్వాత 8 చక్రాలు, ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క రకమైనటువంటి విజ్ఞానం ఉన్నది. ఆ విజ్ఞానం తెలుసుకోవాలి. తర్వాత నేను అక్కడ ఉండడానికి వేద ప్రమాణం ఉన్నది, జంగాభ్యాం పదాభ్యాం అని. తర్వాత ఋషి దయానందుడు చెప్పినటువంటి సంధ్యోపాసనలో మంత్రోచ్చారం ఉన్నది. అది దాన్ని లోతుగా అర్థం చేసుకుంటే మనము ఇంకా బాగా
చెప్పేవారికి జ్ఞానం వస్తుంది, వినేవారికి ఇంకా కుతూహలం కలుగుతుంది. తర్వాత వాళ్ళ ఆత్మతత్వంలో మనకి ఒక అగ్నిహోత్ర గారు పునాది చెప్పారు ఏర్పడింది. ఏమని, ఒక నాదం పట్టుకొని మనము పైకి వెళ్ళాల. పైకి వెళ్ళేది ఎవరు? నాదోపాసన చేయమంటున్నాడు. ఆ నాదోపాసన ఎవరు చేయాలా, ఎవరికి అవసరము? దాని లోతుకి వెళ్ళాలి. అంటే క్రియాత్మకంగా మనం పని చేస్తే లాభాన్వితం అని నా ఉద్దేశం. ఓకే, ఆచార్య గారు చాలా విషయాలు చెప్పారు ఈరోజు, ధన్యవాదములు. తర్వాత ఈ కంఠస్థానం మీద మీరు ఆలోచన చేస్తే ఏమవుతుంది, హృదయ స్థానం ఏమవుతుంది, తర్వాత మణిపురంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, స్వాదిష్టంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ విధంగా మనం తెలుసుకొని ముందుకెళ్ళినటువంటి మనము ఇంక కొత్త రకంగా మనము సమాజానికి కొత్త జ్ఞానాన్ని పంచుతామనే ఉద్దేశం. ఓకే, ధన్యవాదములు ఆచార్య గారికి. సమయం బాగా అవుతుంది కాబట్టి ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. అందరు కూడా తీవ్రంగా ఆలోచించాలి. ఏ విధంగా అగ్నిహోత్రి గారు తీవ్రంగా గురు జ్ఞానాన్ని పట్టుకొని ఆలోచిస్తున్నారు, ఆ విధంగా మనం ఆలోచించినట్టయితే విషయం వస్తుంది, మీకు ఆనందం కూడా కలుగుతుంది. ఎవరు ఆలోచించి వారికి ఆనందం కలుగుతుంది. కాబట్టి దానిని కార్యరూపంలో పెట్టడమే ఇప్పుడు మన యొక్క ఉద్దేశం. ఆచార్య ఉద్దేశం కూడా అదే కదండి, కార్యరూపానికి రావటమే. వారి అభిప్రాయం కార్యరూపానికి ప్రపంచానికి కొత్త రకమైన విజ్ఞానాన్ని ప్రసాదించాలి. ఓకే, ధన్యవాదములు. ఈరోజు మరి వైదిక సంధ్యోపాసన ఎవరు చేపిస్తారు? పాత వాళ్ళు పుష్పమది ఉంది ఈరోజు. పుష్పమ్మ గారు లేరు కదా, సువచనం గారు చేపిస్తారా? వారు కామారెడ్డి వెళ్ళారు కాబట్టి చేపిస్తానండి. ఓకే అమ్మా. ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. ఆ తర్వాత సువచనం గారు వైదిక సంధ్యోపాసన. ఓం. అందరు కూడా వైదిక సంధ్యోపాసన 5 నిమిషాల్లో చేయించడానికి కూడా వాళ్ళకు పూర్తిగా పరిజ్ఞానం తెలుసుకొని ఉండాలని నా మనం. ప్రతి ఒక్కరు కూడా నేనంటే సిద్ధం అని చెప్పేటట్టు ఉండాలి. ఓం. అగ్నిహోత్రి గారు పద్మావతమ్మ గారికి అవకాశం ఇస్తే ఇంకా బాగుంటుంది. ఆచార్య ఈ పండుగ వచ్చింది కదా, పండుగ వచ్చి ఆగాం చేస్తున్నారు అందరినీ. కాబట్టి ఓం నమస్తే అండి. కొద్దిగా నాకు బయటికి వెళ్ళి ఇంటర్నేషనల్ కాల్ వస్తుంది, నేను కొంచెం మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ రేపు జాయిన్ అవుతానండి. ధన్యవాదములు. మణితమ్మ గారని మన పూర్వ శిష్యురాలు అగ్నిహోత్రి గారు మా అందరినీ మనకి మన దుర్గవానికి ఎప్పుడు పిలుస్తారు సార్? అందరం కలుద్దామండి, అందరం కలుద్దాం. ధన్యవాదములు. నమస్తే అండి, ధన్యవాదాలు. విజయవంతం కావాలని నేను కోరుకుంటా, పరమాత్మ ప్రార్థిస్తాను. ఓం నమస్తే ఆచార్యజీ, అందరికీ నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. ఓం. మైక్ ఆన్ లో పెట్టండి అమ్మా. అది సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. అమ్మా, ఇక్కడ సంధ్య సమయాన్ని చూసి సంధ్య మార్చుకోవడం అని పెద్దలు చెప్పారు, దాని ప్రకారంగా మీరు వెళ్ళాలా. అట్లాగేనండి. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీకిశ్రయతాం స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షు చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం మెసోబలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః.
ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ खं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं च भीता तपसो च जायेत, ततो रात्रजायेत, ततः समुद्रोर्णवः, समुद्रादर्णवादति संवत्सरो अजायेत, अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वसि, ॐ सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयेत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमदो स्वः, ॐ सेन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये, संयोरविस्रवन्तु नः, ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या ईशवः, तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षत्रिभ्यो नम ऋषिभ्यो नम येभ्यो अस्तु, योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं भोजन्वे दद्मः, दक्षिणादिगिन्द्रोऽधिपतिः तिरस्तिराजे रक्षिता पितर ईशवः, तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षत्रिभ्यो नम ऋषिभ्यो नम येभ्यो अस्तु, योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं भोजन्वे दद्मः, प्रदीचि दिक्कुवरुणोऽधिपतिः पृथाकु रक्षिता नमिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षत्रिभ्यो नम ऋषिभ्यो नम येभ्यो अस्तु, योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं भोजन्वे दद्मः, उदीचि दिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षत्रिभ्यो नम ऋषिभ्यो नम येभ्यो अस्तु, योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं भोजन्वे दद्मः, ध्रुवादिक्कु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुदैषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षत्रिभ्यो नम ऋषिभ्यो नम येभ्यो अस्तु, योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं भोजन्वे दद्मः, ऊर्ध्वादिक्कु बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नम ऋषिभ्यो नम येभ्यो अस्तु, योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं भोजन्वे दद्मः, जातवेदसे सुनवाम सोम मरातीयतो नीदहाति वेदः, स न पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुम् दुरितात्यग्निः, चित्रं देवानामुदगदनेकं चक्षुर्मित्रस्य वर्णस्याग्नेः, आप्राच्छावा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तशुषश्च, उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः, दृशे विश्वाय सूर्यम्, उद्वयं तमसस्परिस्वाहा पश्यन्त उत्तरं, देवं देवत्रा सूर्यमगन्धज्योतिरुत्तमम्,
ఓం ప్రత్యక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణ్యామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అధీనాహస్యామ శరదాశతం భూయస్య శరదాశత. ఓం సెన్నో దేవి రవిష్ట్రయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈశ్వరాదయ్యా నీదే మీ అనంత కృప వల్ల నేను చేస్తున్న ఉపాసన కర్మంలో మొదలు కామమోక్షముడి చెందిన పురుషార్థముల స్థితిని ఈ జన్మయందే సంప్రాప్తించుకుంటారు కాక. ఓం తపస్యంపవాయ చ మయుభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం సెన్నో దేవి రవిష్ట్రయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ధన్యవాదాలు. శాంతి పట్టుకుని ఆచార్య. ఓం దేవి శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరికీ నమస్తే. ఓం ఆచార్య నమస్తే ఆచార్య. ఓం నమస్తే. నమస్తే. నమస్తే ఆచార్య. ఒక విషయం నేను మాట్లాడాలనుకుంటున్నా. రేపు మా మన్మంది పుట్టినరోజు కార్యక్రమానికి అందరు కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. హైదరాబాద్ రోడ్లోనే మా ఊరు ఉంటది. కార్యక్రమము యజ్ఞంతో చేస్తున్నాము. శ్యామలయ్య గారు ఫోన్ చేసి చెప్పండి, వారికి పోయారు. అవును సరే, అందరికి ఆశీర్వాదం ఇవ్వండి. అందరికి ధన్యవాదాలు.